స్తోత్రం తండ్రి దేవ వందనం తండ్రి దేవ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియులారా, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే మీరు చాట్లో టైప్ చేయవచ్చు. ఐ విల్ ట్రై టు సింగ్ దట్ ఆల్సో. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మీరు వింటున్న ఈ ఆనందాన్ని, ఈ శుభవచనాన్ని మీరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. హల్లెలూయా హల్లెలూయా. మీకే యేసయ్యా, మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకెంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. వారిని కూడా ఈ శుభవార్త విని ఆనందింపజేద్దాం. హల్లెలూయా. సో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం తయారు చేసుకుందాము. హల్లెలూయా. యేసు ప్రభుని ఆహ్వానించుకుందాము. క్రిస్మస్ సందేశాన్ని మనం వినడానికి మనల్ని మనము తయారు చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనం దేవుని స్తుతించి ఆరాధించి ఉన్నాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా అనుదినము క్రిస్మస్ సందేశాలు వింటూ ఉన్నాం. యేసు ప్రభు జన్మ వృత్తాంతం గురించి, ఆ సందర్భంలో జరిగినటువంటి విషయాల గురించి మనము కొద్దిగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభా మీ సన్నిధికి వస్తున్నాం నాయన. తండ్రి, మా మధ్యలో ఉండండి, మాతో ఉండండి, మీ ఆత్మను మా మీద కురిపించండి నాయన. అయా, మీ యొక్క దివ్యానుభూతి నేను మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు తండ్రి, మీ ఆత్మ అభిషేకం ఎలా అయితే ప్రభా శిష్యుల మీద దిగి వచ్చిందో నాయన, ఈ సమయంలో మా మీద కూడా దిగి వచ్చింది గాక. అయా, మాకు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించండి. ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు మేము వింటూ ఉండగా ప్రభా, మేమే ఒక సందేశంగా మారాలి, మేమే ఒక నక్షత్రంగా మారాలి నాయన. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. సకల దూతలతో హల్లెలూయా గానం పాడెదము. సకల దూతలతో హల్లెలూయా గానం పాడెదము. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. ఆశ్చర్యకరుడైన ఆశ్చర్య నక్షత్రము చూపి ముగ్గురు జ్ఞానులను నడిపితివి. ఆశ్చర్యకరుడైన ఆశ్చర్య నక్షత్రము చూపి ముగ్గురు జ్ఞానులను నడిపితివి. నడుపుమయా మము కూడా, నడుపుమయా మము కూడా, పంపుని నక్షత్రము మా పయనానికి, పంపుని నక్షత్రము మా పయనానికి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఈ రాత్రి కాలంలోనైనా మాతో మాట్లాడండి నైనా, నీ పరిశుద్ధాత్మను నైనా మా మీద కురిపించండి నైనా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తూ ఉన్న కొద్దీ అందరం కూడా మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే క్రిస్మస్ పండుగ ప్రతిరోజు మనకి పండుగే. ప్రతి ఆదివారం కూడా మనకు ఒక క్రిస్మస్ పండుగే. ప్రతి ఆదివారం మనం క్రిస్మస్ జరుపుకుంటాము. యేసయ్య పుట్టారని ఆయనను ఆరాధిస్తాము. ఆయన మన కోసం మరణించారని ఆ ప్రభు శరీర రక్తాలను మనం తీసుకుంటాము. అలాగే యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడని మరి ఆయన యొక్క పునరుద్ధాన దినాన్ని మనం కొనియాడుతున్నాం ఆదివారం రోజున. అయితే ఈ డిసెంబర్ మాసంలో స్పెషల్గా ప్రపంచమంతటా కూడా మనందరం యేసు ప్రభు జన్మించాడనే సువార్తని చాటి చెప్తూ ఉన్నాం. ఈ వేడుకల ద్వారా ప్రపంచమంతా కూడా అందరూ ఆశ్చర్యపోవాలి. ఏంటి ఇంత స్పెషల్, ఇంతమంది జనము, ఇన్ని సెలబ్రేషన్స్ మరి జరుగుతున్నాయని మరి చూసేవాళ్ళు ఈయన అంత గొప్ప దేవుడా, యేసుప్రభు ఎవరు అని తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా మరి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆయన మన తండ్రి, మన సృష్టికర్త. మన కోసం ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన మన డాడీ కదా. మరి డాడీ జన్మదినాన్ని మనం ఎంతో సంతోషంగా జరుపుకోవచ్చు. హల్లెలూయా. నిన్నటి రోజు మీకు కొన్ని విషయాలు నేను తెలియచేశాను ప్రియులారా. మరి ఎంతోమంది ప్రశ్నలు, స్తోత్రం హల్లెలూయా, ఎంతోమందికి ప్రశ్నలు ఉంటాయి. ఏమని ప్రశ్నలు ఉంటాయంటే, మనం క్రిస్మస్ జరుపుకోవచ్చా, స్టార్ పెట్టుకోవచ్చా, ఇలాంటి ప్రశ్నలు. నిన్నటి రోజు నేను చాలా మటుకు సమాధానం చెప్పాను. కొత్త బట్టలు వేసుకోవచ్చా, అలా చేస్తేనే క్రిస్మసా, కేక్ కట్ చేయొచ్చా, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చా, ఇవన్నీ ప్రియులారా మన సంతోషాన్ని వ్యక్తపరచడానికి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇవన్నీ లేకపోయినా కూడా క్రిస్మస్ చేసుకోవచ్చు. యేసు ప్రభు పుట్టాడని సంతోషించడానికి మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. కానీ ఆయన మన తండ్రి కదా, సృష్టికర్త. కాబట్టి ఆయనలో మనం ఆనందించడానికి మనం ఇలా చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలా లేని వాళ్ళు సింపుల్గా చేసుకుంటా ఉంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేమీ తప్పు కాదు. అదేమీ చేయకపోతే పరలోకానికి వాళ్ళు వెళ్ళరు అని మనం చెప్పలేము. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తు మనలో జన్మించాలి. యేసయ్య నీ హృదయంలో పుడితేనే అదే నిజమైన క్రిస్మస్. అందుకే ఒక చక్కటి పాట ఉందండి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా హృదయంలో పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితే కాదు, ఆ పశువుల పాకలో యేసయ్య పుట్టాడు, అది కాదు రియల్ క్రిస్మస్. చెప్పాలంటే యేసు ఈ లోకంలో పుట్టాడు పశువుల పాకలో, కానీ యేసు నీ హృదయంలో పుట్టాలని ఆశిస్తున్నాడు. యేసయ్య నీ జీవితంలో పుట్టాలని ఆశిస్తున్నాడు. యేసయ్య నీ ఇంటిలో పుట్టాలని ఆశిస్తున్నాడు. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు పరలోకం నుండి లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రియులారా, యేసయ్య పుట్టినప్పుడు గొల్లలు వచ్చి ఆయనను ఆరాధించారు. అది మనం చూసాం. సో ఈరోజు మనం చూస్తాము ఇంకొక మరి కొంతమంది జ్ఞానులు వచ్చి ప్రభుని ఆరాధించడం. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. తూర్పు దేశపు జ్ఞానులు అండి, చాలామంది
తూర్పు దేశం అంటే తూర్పు సైడ్ మన దేశం ఉంది కాబట్టి మన దేశం అనుకుంటారు. కాదండి, మన దేశం కాదు. బట్ ఆ దగ్గరలో తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజులు ఎంతమంది అని ఇక్కడ సంఖ్య లేదు. బట్ వాళ్ళు సమర్పించినటువంటి కానుకలను బట్టి 3 అని అంచనా వేస్తూ ఉంటారు. సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోలము 3 తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు 3 అయి ఉండొచ్చు అని అంచనా అన్నమాట, ఊహిస్తూ ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు 3 వచ్చారా, ఇంకా ఎంతమంది వచ్చారా అనేది మనకి కరెక్ట్గా ఇందులో బైబిల్లో అయితే నంబర్ లేదు. సో వాళ్ళు తూర్పు దేశం నుండి యేసు పుట్టాడని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా రాజు దగ్గరకు వచ్చేసారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఏమని అడుగుతున్నారంటే, మేము ఒక నక్షత్రాన్ని చూసాం. నక్షత్రము అంటే యేసు ప్రభు జన్మించినప్పుడు, అంటే వేరే ఇతర గ్రంథాల్లో కూడా రక్షకుడు అనే వ్యక్తి లోకంలో దేవుడు నరావతారిగా వచ్చినప్పుడు ఒక సూచన ఏంటంటే ఒక కొత్త నక్షత్రం అనేది వస్తుంది, పుడుతుంది అనేది ఒక వాళ్ళ గ్రంథాలలో కూడా ఉంది అన్నమాట. సో కాబట్టి వీళ్ళు ఆ గ్రంథాలను చూసి ఒక నక్షత్రం పుట్టింది, అరే మరి అంటే లోక రక్షకుడు పుట్టాడు, ఈ లోకాన్ని రక్షించేటువంటి ఆ మెస్సయ్య పుట్టాడు అని చెప్పి వాళ్ళు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, అందుకే వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశం నుంచి వచ్చారు. వాళ్ళు ఉన్న సైడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టిందంట. అయితే ఆ నక్షత్రం అక్కడ పుట్టి వాళ్ళని నడిపిస్తూ వచ్చిందనమాట. ఎక్కడికి? యూదయ దేశానికి నడిపిస్తూ వచ్చింది. సో ఆయనను పూజింప వచ్చితిమి. ఆ నక్షత్రముని వాళ్ళు వెంబడిస్తూ, నక్షత్రం ఎలా దారి చూపించిందో చూడండి. సో బైబిల్ చెప్తుంది, ఎవరైతే దేవుని వైపు ప్రజలను మళ్ళిస్తారో, ఆత్మలు రక్షిస్తారో వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలలాగా వెలుగుతారంట, జ్యోతుల్లాగా వెలుగుతారు. సో ఇక్కడ ఈ నక్షత్రం మరి యేసు ప్రభు దగ్గరికి వీళ్ళని నడిపించిందంటే మనం కూడా దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా ఒక నక్షత్రం లాగా ఈ లోకంలో వెలగాలి. అనేక మందిని దారి తప్పిపోయిన వాళ్ళని మనం యేసే దగ్గరికి నడిపించాలి. చీకట్లో ఉన్న వాళ్ళని యేసే దగ్గరికి నడిపించాలి. ఇదిగో రక్షకుడు దగ్గరికి మనం యేసే దగ్గరకు నడిపించాలి. ఎవరైతే నరకం వైపు వెళ్తున్నారో, ఈ లోకంలో పాపంలో మునిగిపోయినారో ప్రియులారా, వాళ్ళందరినీ కూడా మనం రక్షకుడైన యేసే దగ్గరకు నడిపించాలి. ఆ నక్షత్రం లాగా చాలామంది నక్షత్రం అనే పేరు కూడా పెట్టుకుంటారు, స్టార్. నాకు చాలామంది తెలుసు, 2-3 ఆంటీలు స్టార్ ఆంటీ అని, నక్షత్రం ఆంటీ అని ఉన్నారు. సో వాళ్ళు నిజంగానే నక్షత్రం అన్నమాట, నక్షత్రం లాగానే వాళ్ళు జీవించారండి. సో కాబట్టి రాజు ప్రధాన యాజకులను ఇక్కడ మనం చూస్తున్నాము, యెరూషలేములో ఒక గొప్ప కలవరం వచ్చింది. వీళ్ళు ఎక్కడి నుంచో వీళ్ళు వచ్చారు, ఏదో నక్షత్రం అంట, నక్షత్రాన్ని చూసి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు అంటే ఆల్రెడీ హేరోదు రాజు ఉన్నాడు రాజుగా. ఇదేంటి నాకు పోటీగా నా రాజ్యాన్ని కూల్చేసి ఇంకొక రాజు పుట్టాడా? ఇప్పుడు ఎవరైనా సరే ఒక రాజు పరిపాలిస్తున్నప్పుడు వేరే ఇంకొక అతను రాజు కాబోతున్నాడు అని తెలిస్తే ఆ రాజు ఏం చేస్తాడండి? ఆ రాజుగా పుట్టిన వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓ చాలా సంతోషం, ఇంకొక రాజు పుట్టాడా, అయితే నా తర్వాత అతనే రాజు అవుతాడు, మంచిదే అని అంటాడా? అనడు. వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు సీఎం ఉండగానే ఇంకొక సీఎం అవ్వడానికి ఇంకొక వ్యక్తి పుట్టాడు అని అంటే ఆ సీఎంకి ఎట్లా ఉంటుంది? అమ్మో, నా తర్వాత నా పిల్లలు సీఎం కావాలి, నా పిల్లలు ఈ కుర్చీ మీద కూర్చోవాలి అనుకుంటారు, కానీ వేరే వ్యక్తి వచ్చి కూర్చోవడానికి వాళ్ళు ఇష్టపడరు. సో ఈ హేరోదు రాజు కలవరం అయిపోయింది, చాలా కలవరపడి టెన్షన్ అయిపోయాడు. నాకు పోటీగా ఇంకొక రాజు పుట్టాడు, ఎవరి రాజు అని చెప్పేసి వెంటనే ఆయన ప్రధాన యాజకులందరినీ కూడా పిలిపించాడనమాట. పిలిపించి
వాళ్ళతో ఏం చెప్తున్నాడు? యెరూషలేము వారందరూ కలవరపడేది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. హల్లెలూయా. సో వీళ్ళందరికీ తెలుసు క్రీస్తు పుట్టబోతున్నాడు అనే విషయం గ్రంథాలలో లిఖించబడి ఉంది. ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో, ఇంకా అనేకమైన గ్రంథాలు, మీకా గ్రంథంలో ఉంది. సో ఎక్కడ పుడతాడు ఈ క్రీస్తు? ఎక్కడ పుడతాడు? మరి మెస్సయ ఎక్కడ? క్రీస్తు అన్న మెస్సయ అన్న ఒకటే. సో క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయ రక్షకుడు. సో ఎక్కడ పుడతాడు అని వాళ్ళని వెతికి చూడమని చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు ప్రవచనాలని. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ ప్రవచనం, ఈ ప్రవచనము మరి ఎక్కడ ఉంది? మీకా గ్రంథంలో ఉంటుంది. ఏమని ఉందంటే, బెత్లెహేమా, బెత్లెహేంలోనే కదా యేసుప్రభు పుట్టింది. సో బెత్లెహేం గురించి, బెత్లెహేమ నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం స్వల్పమైన దానము కాదు. బెత్లెహేం ఒక చిన్న గ్రామం అండి. అలాంటి ఒక మారుమూల గ్రామం, ఒక పల్లెటూరు. నువ్వు చాలా చిన్నదానివి, పల్లెటూరు అని అనుకుంటున్నావా? కానీ నీలోనే ఇదిగో నా ప్రజలను, ఎంత మాత్రమూ స్వల్పమైన దానవు కావు. ఇశ్రాయేలుని నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోనే పుట్టును, నీలో నుండే వస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే మరి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు పుట్టిన ఆ చోటుని టచ్ చేయడానికి వస్తారు. మరి ఆ చోటుని నేను 3 సార్లు నేను టచ్ చేశాను, తాకాను. ఆ ప్లేస్, యేసు ప్రభు పుట్టిన ప్లేసు, మరి ఆయనను పడుండబెట్టిన ప్లేసు, ఆ పశువుల పాక, అదంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద దేవాలయం అక్కడ కట్టబడింది. ప్రతిరోజు అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వేల మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కొంచెం టూరిజం తగ్గి ఉండొచ్చు యుద్ధం వలన, కానీ ఎప్పుడు కూడా అక్కడ వేలాది మంది ప్రజలు ఎన్నో గంటలు అక్కడ నుంచోవాలన్నమాట. ప్రియులారా, నేను ఒక విషయం మీతో సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. 2023లో మరి నేను చెల్లి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము బెత్లెహేంకి వెళ్ళాం. వెళ్ళేసరికి మేము స్వెటర్లు అన్నీ తెచ్చుకున్నాము, కానీ ఆ స్వెటర్లన్నీ మా హోటల్లోనే పెట్టాం. అంటే బయట అంతా చల్లగా ఉంటుందని అనుకోలేదు. మేము స్వెటర్లు వేసుకోకుండా మామూలు డ్రెస్ తోటే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా భయంకరమైన చలి. ఎంత చల్లంటే అసలు ఆ చల్ల గాలి చెవులలోకి వెళ్తూ ఉంది, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి, చల్లగా అయిపోతున్నాయి. మేము ఆ ప్లేస్, జీసస్ పుట్టిన ప్లేస్లోకి వెళ్ళాము. అక్కడ మొత్తం చలి అండి. లోపలికి వెళ్ళాము. ఆ గుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందంటే